యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా అనువాదించాలి, అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, ఎందుకు ఇలా రెండు రకాల సెంటెన్సెస్ ఉండబడతాయి, తెలుగులో ఎలా ఉంటాయి అలానే ఇంగ్లీష్లో ఎందుకు ఉన్నాయి, అండ్ ఎలా మాట్లాడగలుగుతాము. మనం మాట్లాడే సిచ్యువేషన్స్లో మనం యాక్టివ్ అండ్ ప్యాసివ్ మాట్లాడిస్తూ ఉంటాం తెలుగులో. అది ఇంగ్లీష్లో ఎలా ఉంటాయి అండ్ అది కూడా మనం ఎలా సులువుగా మాట్లాడాలి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. పూర్తిగా చూడండి, అలానే హోంవర్క్ కూడా చేయండి. Hi, welcome to today's class. This is about voices. Voices ante how to write from active voice to passive voice. Make quick notes when you see this symbol. Use fair notes for the class and use another book for homework. You may pause the video and take notes whenever you feel necessary. ఈ సింబల్ రైట్ హ్యాండ్ కార్నర్లో కనిపించేటప్పుడు మీరు నోట్స్ చేసుకోవచ్చు. So today's class we spoke about voices. And voices ante you will learn about what is the difference between active voice and passive voice. అలానే యాక్టివ్ వాయిస్ని ఎక్కడ యూస్ చేయాలి, ప్యాసివ్ వాయిస్ని ఎక్కడ యూస్ చేయాలి. ఇట్స్ గోన్ బి a short class. It's a very important class for you to enable communication. Okay, so active voice and passive voice, let me give the explanation. Suppose ఒక యాక్షన్ జరిగినప్పుడు ఒక యాక్షన్ చేసేవాడు ఎవరో ఉంటారు. ఆ యాక్షన్ చేసేటప్పుడు దేనిపైనైనా యాక్షన్ చేయాల్సింది ఉంటుంది, లేకపోతే ఎవరితో అయినా యాక్షన్ చేయాల్సింది ఉంటుంది. అంటే మనం యాక్షన్ అనగానే దెర్ ఆర్ టూ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఆర్ టూ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్డ్. గ్రామటికలీ టూ నౌన్స్ ఇన్వాల్వ్డ్ అని చెప్పొచ్చు. అంటే ఒక యాక్షన్ జరుగుతుందంటే డెఫినెట్లీ దేర్ ఆర్ టూ నౌన్స్. యాక్షన్ ఎవరైతే చేస్తున్నారో వన్ ఈజ్ ద డూవర్ ఆఫ్ ద యాక్షన్, ద అదర్ ఈజ్ ద సఫరర్ ఆఫ్ ద యాక్షన్. అంటే ఆ యాక్షన్ ఎవరైతే పొందుతున్నారో, రిసీవర్ అని కూడా అనొచ్చు. యాక్షన్ చేసేవాడు, యాక్షన్ రిసీవ్ చేసేవాడు. సో అలా డూవర్ ఆఫ్ ద యాక్షన్ అండ్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఉంటుంది. సో కమ్యూనికేషన్ అనేది మనం ఎందుకు స్టార్ట్ చేయాల్సింది వచ్చింది అలా ఆలోచిస్తాము. ఒక యాక్షన్ జరిగినప్పుడు ఈ యాక్షన్ ఇంకొకరికి తెలియజేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు కమ్యూనికేషన్ మొదలైంది. ఎక్కడో ఏదో జరిగిన విషయాన్ని ఇంకొకరికి చెప్పాలి అన్న తపన కమ్యూనికేషన్గా బయటికి వచ్చింది. సో అంటే ఒక యాక్షన్నే మనం ఇంకొకరికి చెప్తున్నాం, ఇలా ఇక్కడ జరిగింది, అప్పటి నుంచి ఇలా జరుగుతుండింది, ఇప్పుడు జరుగుతుంది, అప్పుడులో జరిగేది, ఇలా మనం ఒక యాక్షన్ గురించే మాట్లాడుతున్నాం. అందుకనే టెన్సెస్లో కూడా మీరు గమనిస్తే అన్ని 12 టెన్సెస్ ఏవైతే మనకు టెన్స్ టేబుల్ ఉన్నాయో అవన్నీ యాక్షన్స్ని సంబంధించే ఉన్నాయి. సో ఏ టైంలో జరిగింది, ఎంతమంది చేశారు అన్న తేడా పట్టి మనం 12 సెంటెన్సెస్ రాయడం జరుగుతుంది. అలానే ఒక యాక్షన్ అని జరిగేటప్పుడు ఒక డూవర్ అంటే ఆ యాక్షన్ చేసేవాడు, రిసీవర్, యాక్షన్ రిసీవ్ చేసేవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ద హంటర్ కిల్డ్ ద టైగర్ అని ఉంది. హంటర్ కిల్డ్ ద టైగర్, ఇక్కడ యాక్షన్ కిల్డ్ అక్కడ క్లియర్గా హైలైట్ చేసి ఉంది. ఓకే, కిల్డ్ ఎవరు కిల్ చేస్తున్నారు, హంటర్ కిల్ చేస్తున్నారు, అంటే హంటర్ డూవర్ ఇక్కడ. ఓకే, టైగర్ ఏమో రిసీవర్ అంటే సఫరర్ ఆఫ్ ద యాక్షన్. అంటే ఈ యాక్షన్ ఎవరిపైన జరుగుతుంది, టైగర్ పైన జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇది యాక్టివ్ వాయిస్ అంటాము. అంటే ఎందుకు యాక్టివ్ వాయిస్ అంటామంటే డూవర్, యాక్షన్, రిసీవర్ లేదంటే సఫరర్. ఓకే, డూవర్, యాక్షన్, సఫరర్. సో ఫస్ట్ డూవర్ వచ్చింది ఇక్కడ, తర్వాత యాక్షన్ వచ్చింది, తర్వాత సఫరర్. అయితే దీన్ని మనం యాక్టివ్ వాయిస్లో ఉంది అని అంటాము. అంటే దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఉంది అంటే అది ఈ పద్ధతిలో ఉందని అర్థం. వాయిస్ అంటే పద్ధతి. ఇక్కడ ఏం పద్ధతి అంటే అలా డూవర్ ఫస్ట్ వస్తే, వర్బ్కి ముందు డూవర్ వస్తే దాన్ని మనము యాక్టివ్ వాయిస్ అని అంటాము. అదే సపోజ్ ఇదే సెంటెన్స్ని ఇదే మీనింగ్ పెడుతూ ఇలా కూడా రాయొచ్చు, టైగర్ని ముందు పెడుతూ రాయొచ్చు, అంటే సఫరర్ని ముందు పెట్టి కూడా రాయొచ్చు. అయితే ద టైగర్ వాస్ కిల్డ్ బై హంటర్, ద టైగర్ వాస్ కిల్డ్ బై హంటర్. సో ఇక్కడ మీనింగ్ చూడండి, ఏం చేంజ్ కాలేదు. ద హంటర్ కిల్డ్ ద టైగర్ వాస్ కిల్డ్ బై హంటర్. రామ్ కిల్డ్ రావణ, రావణ వాస్ కిల్డ్ బై రామ్. సో మీనింగ్ ఏం చేంజ్ అవ్వట్లేదు, బట్ ద వాయిస్ ఈజ్ డిఫరెంట్ అంటాము. అంటే రాసే పద్ధతి. ఇక్కడ వాయిస్ ఏంటి డిఫరెన్స్, ఇక్కడ సఫరర్ ఫస్ట్ వచ్చేస్తాడు.
ద టైగర్ వాస్ కిల్డ్ అని చెప్పేటప్పుడు సఫరర్ ఫస్ట్ వచ్చి డూయర్ నెక్స్ట్ వచ్చినప్పుడు ఈ ఫార్మాట్లో రాసేస్తే, ఈ పద్ధతిలో రాస్తే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాము. ఇదే డిఫరెన్స్, ఇంకేం లేదు. ఓకే, ఒక యాక్షన్లో డూవర్ అండ్ రిసీవర్ ఉంటారు. డూవర్ ఫస్ట్ వస్తే యాక్టివ్ వాయిస్, రిసీవర్ ఫస్ట్ వస్తే ప్యాసివ్ వాయిస్. దాట్స్ ఇట్. ఓకే, సో హియర్ ద హంటర్ ఈస్ ద డూవర్, టైగర్ ఈస్ ద సఫరర్. ద వర్బ్ కిల్డ్ సపోర్ట్స్ ద డూవర్ ఫస్ట్, అందుకని దీన్ని యాక్టివ్ అని అంటాము. బట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ద వర్బ్స్ కిల్డ్ సపోర్ట్స్ ద, అంటే వాస్ కిల్డ్ అని వచ్చింది. ఇది ఎవరిని సపోర్ట్ చేస్తుంది? ద టైగర్ని సపోర్ట్ చేస్తుంది. సో అప్పుడు డూవర్ యాక్టివ్ లేడు అని అర్థం, కాబట్టి మనము ప్యాసివ్ అని అంటాము. సో ద వర్బ్ ఈస్ సెట్ టు బి ప్యాసివ్. సమ్టైమ్స్ దర్ ఆర్ టూ పాసిబుల్ వేస్ ఆఫ్ రైటింగ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు కొన్నిసారి ఏమవుతుందంటే టైగర్, హంటర్ ఉన్నారు, ఇక్కడ ఓన్లీ టూ ఆబ్జెక్ట్సే ఉన్నాయి. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అని చూసేటప్పుడు సబ్జెక్ట్ ఏమో టైగర్ని సబ్జెక్ట్ అంటాము. అంటే సబ్జెక్ట్ అనేది సబ్జెక్టే డూవర్ కూడా. ఓకే, సో సబ్జెక్ట్ అండ్ ఇదేమో ఆబ్జెక్ట్. ఓకే, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. సో కొన్నిసారి రెండు ఆబ్జెక్ట్స్ ఉండవచ్చు. అలాంటి ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ సెంటెన్స్లో చూపిస్తాను. సో సబ్జెక్ట్ అయితే ఎప్పటికీ ఒకటే సబ్జెక్టే ఉండగలుగుతాడు, ఎందుకంటే ఒక యాక్షన్లో, ఒక సెంటెన్స్లో ఒక యాక్షనే ఉంటుంది. ఆ ఒక యాక్షన్ చేసే ఒక మనిషి అని ఉంటాడు, లేకపోతే చాలా మనుషులు ఉన్నా కానీ మనం ఒకటే వర్డ్గా ట్రీట్ చేసి, సబ్జెక్ట్ అయితే ఒకటే కానీ ఆబ్జెక్ట్స్ రెండు కూడా కావచ్చు. రెండు ఆబ్జెక్ట్స్ ఎలా వస్తాయి ఒక సబ్జెక్ట్తో అనేది చూపిస్తాను ఇప్పుడు. సో అలా వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ని రెండు విధాలుగా రాయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ వన్ ఈజ్ యాక్టివ్, ద సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ఇన్ ప్యాసివ్. సపోజ్ హీ అండ్ మీ ఆర్ టూ పర్సన్స్ అనుకోండి, అండ్ బుక్ ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. అంటే ఇక్కడ హీ ఈజ్ ఎ సబ్జెక్ట్, మీ ఈజ్ ద ఆబ్జెక్ట్, అంటే డూవర్ రిసీవర్, డూవర్ సఫరర్. అయితే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని నేను యాడ్ చేస్తున్నా, బుక్ అని. సో ఇప్పుడు ఏమైందంటే సిన్స్ దెర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ వీ కెన్ రైట్ ప్యాసివ్ ఇన్ టూ వేస్. సో అది ఎలా చూపిస్తాను. సపోజ్ హీ గివ్స్ మీ అ బుక్ అని ఉంది. సో ఇక్కడ ఈ బుక్ అనేది రాకపోయినా, ఈ బుక్ రాకపోయినా ఒకటి హీ గివ్స్ మీ అని ఉంది. సో హీ ఈజ్ ద డూవర్ ఆఫ్ ద యాక్షన్ ఫర్ గివ్. గివ్ ఎవరు చేస్తున్నారు? హీ చేస్తున్నాడా, మీ చేస్తున్నాడు అంటే ఆబ్వియస్లీ హీనే చేస్తున్నాడు. సో అంటే ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. తర్వాత ఇక్కడ మీ అని వచ్చింది. సో ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో రాయొచ్చు. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కింద రాసే రెండు ప్యాసివ్ వాయిస్ అనమాట. ఫస్ట్ వన్ ఉండేది యాక్టివ్ వాయిస్. సో ఇలా ఎందుకు టూ యాక్టివ్ వాయిసెస్ రాగలుగుతుంది అంటే, ఎందుకంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ బుక్ అని ఉంది కాబట్టి. సో ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు కొన్ని మనం మీతో మొదలై రాయొచ్చు. ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఇంకొక ఆబ్జెక్ట్. సో ఇలా రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఆబ్జెక్ట్ పెట్టి డిఫరెంట్గా రెండు ప్యాసివ్ వాయిసెస్ రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏ బుక్తో స్టార్ట్ చేస్తున్నాను. హీ గివ్స్ మీ అ బుక్. ఎ బుక్ ఈజ్ గివెన్ టు మీ బై హిమ్. సో ఇక్కడ తేడా ఏమో అబ్జర్వ్ చేయాలి, నేను చూడండి. ఇక్కడేమో గివ్స్ అని ఉంది, అండ్ ఇది మనం సింపుల్ ప్రజెంట్ అంటున్నాము. సో ఇప్పుడు ప్రతి టెన్స్, అంటే మన 12 టెన్సెస్కి మనం ప్యాసివ్ వాయిస్ ఎలా రాస్తామని నేర్చుకుంటాము. సింపుల్ ట్రిక్ ఏంటంటే ప్రతి ప్యాసివ్ వాయిస్లో వర్బ్ పార్టిసిపుల్లోనే ఉంటుంది. సో హీ గివ్స్ మీ ఎ బుక్ని, ఎ బుక్ ఈజ్ గివెన్ అంటే ఈజ్ కూడా వచ్చి గివెన్ అని వచ్చింది. ఓకే, అ బుక్ ఈజ్ గివెన్, అ బుక్ ఈజ్ గివెన్ టు మీ బై హిమ్. సో ఇక్కడ నేను మీనింగ్ ఏం చేంజ్ లేదు, హీయే నాకు బుక్ ఇచ్చాడని చెప్తున్నాను, కానీ బుక్తో మొదలు పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఇది తెలుగులో చెప్తే వాడు నాకు బుక్ ఇచ్చాడు, ఒక బుక్ వాడు నాకు ఇచ్చాడు. ఓకే, సంథింగ్ లైక్ దాట్. బట్ వెదర్ వీ పుట్ ద ఆబ్జెక్ట్ ఫస్ట్ ఆర్ ద సఫరర్ ఫస్ట్, ఇట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ వాయిస్. ఎందుకంటే ఇక్కడ ఈజ్ గివెన్ అయిపోయింది ఇప్పుడు వర్బ్. అంటే ఇప్పుడు ఈజ్ గివెన్ అని రాసేటప్పుడు అది బుక్ని సపోర్ట్ చేస్తుంది, హిమ్ని మీని సపోర్ట్ చేయట్లేదు. సో బుక్ ఒక ఆబ్జెక్ట్ కాబట్టి అది ప్యాసివ్ వాయిస్. అలానే ఇప్పుడు ఐఎమ్ గివెన్ అ బుక్ బై హిమ్ అని ఉంది. అంటే ఇక్కడ మీని ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఇఫ్ యు రిమెంబర్ ప్రొనౌన్ 3, మీ ఈజ్ అ ప్రొనౌన్ 3 ఫర్ ఐ. ఓకే, సో ఐ యామ్ గివెన్
ఐ యామ్ గివెన్. చూడండి ఇప్పుడు ఇది యామ్ గివెన్గా మారిపోయింది. ఎందుకు యామ్ గివెన్గా మారిపోయింది? ఐకి యామ్ వస్తుంది కాబట్టి, బుక్ ఒక ఇట్ కాబట్టి దానికి ఇజ్ వచ్చింది. సో ఈజ్ గివెన్ అని వచ్చింది. అంటే ఇప్పుడు ఈ వర్బ్ దేన్ని సపోర్ట్ చేస్తుంది? ఐని సపోర్ట్ చేస్తుంది. ఈజ్ గివెన్ అని రాసేటప్పుడు దేన్ని సపోర్ట్ చేస్తుంది? బుక్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇలా వర్బ్ దేని సపోర్ట్ చేస్తుందో దానికి తగినట్టు వాయిస్ మారిపోతుంది. ఇక్కడ బుక్ అన్న ఐ అన్న ఈ సెంటెన్స్లో సఫరర్ అండ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్. సో ఐ యామ్ గివెన్ అ బుక్ బై హిమ్. సో దిస్ ఈస్ ప్యాసివ్ టు అగైన్. సో ఈ నోట్స్ మొత్తం మీరు సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ పాజ్ చేసి రాసుకోండి. కానీ ఫస్ట్ సింపుల్ ఫ్యూచర్ చెప్పే వరకు మీరు ఒకసారి గమనించండి. మీకు కేర్ఫుల్లీ డిఫరెన్స్ ఇంకా ఎలా రాయాలి అనేది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇదే సెంటెన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని సింపుల్ పాస్ట్ ఎలా రాస్తున్నామని చూడండి. ఇప్పుడు సింపుల్ పాస్ట్లో ఇక్కడ గేవ్ అని వచ్చింది. హీ గేవ్ మీ అ బుక్ అని వచ్చింది. ఓకే, హీ గేవ్ మీ అ బుక్. సో ఇక్కడ గేవ్ని మనం ఏం రాస్తామంటే వాజ్ గివెన్ అని రాస్తాము. వాజ్ గివెన్. ఓకే, సో అలానే అంటే ఇప్పుడు బుక్ పెట్టి కూడా రాయొచ్చు. మీ ఐ అయిపోతుంది సబ్జెక్ట్ అయ్యేటప్పుడు. మీని మనం సబ్జెక్ట్గా రాసేటప్పుడు ప్రొనౌన్ 3 ప్రొనౌన్ 1 అయిపోతుంది కాబట్టి ఐ అయిపోతుంది. అంటే ఇక్కడ నేను బుక్ని పెట్టి కూడా రాసుకోవచ్చు, లేదంటే మీని పెట్టి కూడా రాసుకోవచ్చు. సో ఫస్ట్ బుక్తో ఉన్న ఎగ్జాంపుల్ చూస్తాము. అండ్ ఆబ్వియస్లీ చెప్పాను గేవ్ అనేది గివెన్ అయిపోతుంది, కానీ ఇది పాస్ట్ కాబట్టి వాజ్ గివెన్. అదే ఇది ప్రెజెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఈజ్ గివెన్ అని ఉంది. ఇలా మీరు ప్రతి ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు మీరు ఈ వీడియోలో ఏం గమనించాలి మెయిన్గా అంటే ఈ 12 యాక్టివ్ మనం ఫస్ట్ నేర్చుకున్నవన్నీ యాక్టివ్ వాయిసెస్లోనే నేర్చుకున్నాము టెన్సెస్. ఇప్పుడు నేను ప్యాసివ్ వాయిస్లో ఎలా రాయాలి అని నేర్పిస్తున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోలో ఆ 12 టెన్సెస్ ఎలా మారుతున్నాయి, వాళ్ళ ప్యాసివ్ వాయిస్లో వాళ్ళ ఆక్సిలరీ వర్బ్స్ ఎలా మారుతున్నాయి అనేది మీరు చూసుకోవాలి. ఇక్కడ గివ్స్ ఏమో ఈజ్ గివెన్ అయిపోయింది, గేవ్ ఏమో వాజ్ గివెన్ అయిపోయింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ అయితే ఒకటే ఉంటుంది, ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయని చూసుకోవాలి. 2 ఆబ్జెక్ట్స్కి మీరు ప్యాసివ్ వాయిస్ ఎలా రాయొచ్చు అని కూడా గమనించుకోవాలి. సో ఇక్కడ సింపుల్ పాస్ట్ గేవ్ ఉంది, సో అర్థం చేసుకోవాలి వాజ్ గివెన్ అయిపోతుంది అనేసి. అంటే ఇప్పుడు దేనితోనే పెట్టి రాయొచ్చు. బుక్ వస్తే ఏ బుక్ వాజ్ గివెన్ టు మీ బై హిమ్. అదే ఐ వస్తే ఐ వాజ్ గివెన్ అ బుక్ బై హిమ్. ఇలా మీరు రాయాలి. ఇప్పుడు ఫ్యూచర్ చూడండి, అలానే విల్ గివ్ అని ఉంది. హీ విల్ గివ్ మీ అ బుక్. సో ఇది సింపుల్ ఫ్యూచర్, ఇది మనం ఇలానే నేర్చుకున్నాం టెన్సెస్ నేర్చుకుంటున్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఈ విల్ గివ్, ఓకే, హీ విల్ గివ్ అంటే ఇది ఏమైపోతుంది? విల్ బీ గివెన్ అయిపోతుంది. విల్ బీ గివెన్. ఫస్ట్ ఇది మీరు క్యాచ్ చేయాలి. ఫస్ట్ ఆక్సిలరీ వర్బ్ ఎలా మారుతుంది క్యాచ్ చేసినాక మీకు సెంటెన్సెస్ ఫాస్ట్గా చేయడం వచ్చేస్తుంది. సో ఇది యాక్టివ్లో ఉంది. ఇప్పుడు ప్యాసివ్లో ఎలా అయిపోతుంది? హీ విల్ గివ్ మీ అ బుక్ అని ఉంది. అంటే ఇక్కడ మనం బుక్ పెట్టి కూడా రాసుకోవచ్చు, మీ పెట్టి కూడా రాసుకోవచ్చు. హీ విల్ గివ్ మీ అ బుక్ విల్ బి గివెన్ టు మీ బై హిమ్, లేదంటే ఐ విల్ బి గివెన్ అ బుక్ బై హిమ్. ఇలా కూడా రాయొచ్చు. సో ఇక్కడ చూడండి బై హిమ్ అని వచ్చింది. ప్రతి చోట చూడండి బై హిమ్ అని వచ్చింది. అంటే ఏంటి? ఇక్కడ మనం హీ అంటే ఇక్కడ ప్రొనౌన్ 1గా ఉంది. ప్రొనౌన్ అంటే ఇది సబ్జెక్ట్. ఇప్పుడు సబ్జెక్ట్నే మనం ఆబ్జెక్ట్ చేసేసాము. సో అది ప్రొనౌన్ 3 అయిపోతుంది. అందుకని హిమ్ అయిపోయింది ప్రతి చోట పాసివ్ వాయిస్లో రాసేటప్పుడు. ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలోనే చాలా పాయింట్స్ ఉన్నాయి. మీకు ఫస్ట్ వ్యూవింగ్లో అర్థం అవ్వకపోతే మళ్ళీ గో బ్యాక్, సింపుల్ ప్రెజెంట్ నుంచి చెప్పిన అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి నోట్స్ చేయండి. ఈ నోట్స్ రాయండి. నోట్స్ రాశాక కంటిన్యూస్ టెన్సెస్, పర్ఫెక్ట్ టెన్సెస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ ఎలా రాయాలి ప్యాసివ్ వాయిసెస్లో అని కంటిన్యూ అవుతుంది వీడియో ఎలానా. కానీ ఇప్పటి వరకు మీరు పాజ్ చేసి పర్ఫెక్ట్గా నేర్చుకోండి, నోట్స్ రాయండి. నోట్స్ రాస్తేనే మీకు ఆ రైటింగ్ అండ్ ఆర్టిక్యులేషన్ ఎలా కమ్యూనికేషన్లో చేయాలనేది వస్తుంది. సో నోట్స్ చేయండి. దాని తర్వాతనే కంటిన్యూస్ ప్యాసివ్ ఎలాలో రాయాలనే దానికి వీడియో ఫార్వర్డ్ చేయండి. సో ఇప్పుడు కంటిన్యూస్లో ఎలా ప్యాసివ్ వాయిసెస్ రాస్తారు? సో ప్రతి దాంట్లో మీరు ఆక్సిలరీ వర్బ్ని గమనించండి. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. సో హీ ఈజ్ గివింగ్ మీ అ బుక్ అని ఉంది. ఓకే, సో హీ ఈజ్ గివింగ్ మీ అ బుక్. సో ఇక్కడ ఈజ్ గివింగ్ అనేది ఏమైపోతుందంటే, గివింగ్ చెప్పాను కదా, ప్రతి ప్యాసివ్ వాయిసెస్లో గివెన్ అని అయిపోతుంది. కానీ ఇది కంటిన్యూస్లో ఉండి కూడా మళ్ళీ గివెన్ అని కూడా పెడితే ప్రతి టెన్స్కి ఏదో తేడా ఉండాలి కదా. మరి అప్పుడే కదా ఇది ప్రెజెంట్ కంటిన్యూసా లేకపోతే ఇది సింపుల్ ప్రెజెంటా ప్యాసివ్లో అనేది మనం కనిపెట్టగలుగుతాము. కాబట్టి ఫస్ట్ దాంట్లో హీ గివ్స్ మీ ఎ బుక్ అని ఉంటే
వాజ్ గివెన్, ఈజ్ గివెన్ అని చెప్పేవాళ్ళం. కానీ ఇక్కడ ఈజ్ గివింగ్ అని ఉంది యాక్టివ్లోనే. సో దీన్ని మనము ఎక్కడైతే ఐఎన్జీ వస్తుందో గుర్తుపెట్టుకోండి, ఐఎన్జీ వచ్చేటప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఖచ్చితంగా బీయింగ్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ పార్టిసిపుల్ ఉంటుంది. ప్రతి టెన్స్కి ప్యాసివ్ వాయిస్ అంటే 100% అది పార్టిసిపులే ఉంటుంది. కానీ ప్రతి పార్టిసిపుల్ ముందు ఏదో ఒకటి మనం యాడ్ చేయడం వల్ల ఒక డిఫరెన్స్ క్రియేట్ చేస్తున్నాము. కంటిన్యూస్ టెన్సెస్కి ఎలా క్రియేట్ చేస్తున్నాము, బీయింగ్ గివెన్ అని పెట్టి చేస్తున్నాము. అదే ఇప్పుడు ప్రెజెంట్ అనుకోండి, ఈజ్ బీయింగ్ గివెన్. పాస్ట్ అనుకోండి, ఇక్కడ వాస్ గివింగ్ ఉంది కాబట్టి అది వాస్ బీయింగ్ గివెన్ అయిపోతుంది. అదే ఫ్యూచర్ అంటే విల్ బీ గివింగ్ని విల్ బీ బీయింగ్ గివెన్ అని అయిపోతుంది. వాస్ గివింగ్ ఏమో వాజ్ బీయింగ్ గివెన్ అయిపోతుంది. విల్ బీ గివింగ్ ఏమో విల్ బీ బీయింగ్ గివెన్ అని అయిపోతుంది. సో హీ ఈజ్ గివింగ్ మీ ఎ బుక్, సేమ్ సెంటెన్సే కానీ ప్రెజెంట్ కంటిన్యూస్లో రాస్తున్నాను. ఓకే, హీ ఈజ్ గివింగ్ మీ ఎ బుక్ అంటే ఇక్కడ కూడా ఆబ్జెక్ట్స్ మీ ఇంకా బుక్కే. సో మార్చేటప్పుడు బుక్గానే ఉంటుంది, కానీ మీ ఐ అయిపోతుంది. ఇది హై ఏమో హిమ్ అయిపోతుంది. సో ఫస్ట్ బుక్ నుంచి స్టార్ట్ చేస్తాము. అ బుక్ ఈజ్ బీయింగ్ గివెన్ టు మీ by him. A book is being given to me by him. అదే ఐతో స్టార్ట్ చేసేటప్పుడు ఐ యామ్ బీయింగ్ గివెన్ అ బుక్. బీయింగ్ గివెన్ అ బుక్ని గమనించండి. అండ్ ఇక్కడ చూడండి యామ్ వచ్చింది. యామ్ ఎందుకు వచ్చింది, ఐ ఉంది కాబట్టి. ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చింది, బుక్ ఉంది కాబట్టి. సో ఇవన్నీ ఆటోమేటికలీ సెంటెన్స్ చేసేటప్పుడు మీకే వచ్చేస్తుంది. అందుకనే రిటర్న్ ప్రాక్టీస్ చేయండి అంటున్నాను. నోట్స్ ఖచ్చితంగా చేయండి. వీడియో చూస్తూనే ఖచ్చితంగా నోట్స్ చేయండి. మీకు రైటింగ్ చేసేటప్పుడు మీకు మీ మైండ్లో ఆ ఆర్టిక్యులేషన్ సెంటెన్స్ని ఎలా చేయాలో ఆ ప్యాటర్న్ పడిపోతుంది. సో 100% నోట్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రజెంట్ కంటిన్యూస్లో మనం చెప్పుకునేది ఏంటంటే ఐఎన్జీ యాక్టివ్ వాయిస్లో వస్తుంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో అయితే ఎలానో పార్టిసిపల్ వస్తుంది. కానీ ఐఎన్జీని మనము ఎలా చూపించుకుంటున్నాం ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ అని పెట్టి చూపించుకుంటున్నాం. ఈజ్ గివింగ్ ఉంటే ఈజ్ బీయింగ్ గివెన్, వాజ్ గివింగ్ అని ఉంటే వాజ్ బీయింగ్ గివెన్, విల్ బీ గివింగ్ అంటే విల్ బీ బీయింగ్ గివెన్ అని రాసుకోవాలి. ఓకే, సో హీఈస్ గివింగ్ మీ అ బుక్, అ బుక్ ఈజ్ బీయింగ్ గివెన్ టు మీ బై హిమ్. సో ఇది బుక్తో చెప్పాము. లెట్ మీ రిమూవ్ ద ఇంక్, రైట్. ఓకే, సో ఇప్పుడు బుక్తో ఫస్ట్ రాసేటప్పుడు ఎ బుక్ ఈజ్ బీయింగ్ గివెన్ టు మీ బై హిమ్. అదే మీతో స్టార్ట్ చేసేటప్పుడు ఐ యామ్ బీయింగ్ గివెన్ అ బుక్ బై హిమ్. దట్ కంప్లీట్స్ ప్రజెంట్ కంటిన్యూస్. అదే పాస్ట్ కంటిన్యూస్ అనుకోండి, హీ ఈజ్ గివింగ్ ఎ బుక్, నేను హీ వాజ్ గివింగ్ మీ ఎ బుక్ అని రాస్తున్నాను. ఫ్యూచర్లో హీ విల్ బీ గివింగ్ మీ ఎ బుక్ అని రాస్తున్నాను. సో ఇక్కడ బుక్తో స్టార్ట్ చేసేటప్పుడు అ బుక్ వాజ్ బీయింగ్ గివెన్, ఎ బుక్ వాజ్ బీయింగ్ గివెన్ టు మీ బై హిమ్. అలానే మీతో స్టార్ట్ చేసేటప్పుడు ఐ వాజ్ బీయింగ్ గివెన్, I was being given a book by him. I was being given a book by him. He gave me a book. He was giving me a book. What is the difference? I was given a book అంటున్నాము, కానీ ఇక్కడ ఏమంటున్నాము he was giving అని ఉంది కాబట్టి I was being given a book by him. Similarly, come to future. He will be giving. So will be giving ఉందంటే కాబట్టి will be being given అని అయిపోతుంది. సో will be being given అని అయిపోతుంది. ఇవన్నీ విన్నదానికి స్టార్టింగ్లో కొంచెం తేడాగా కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, బికాస్ యు ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దీస్ కైండ్స్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్స్, బట్ దట్ ఈస్ ఓకే. As you practice, you become more familiar with these auxiliary verbs and you will get a better command as you start practicing in writing. Okay, so that it's fine if you don't get it for the first time. Get used to it. He will be given he will be giving me a book. A book will be being given to me by him. And if I start it with me, then me becomes I. I will be being given a book by him. So I hope by now you also have understood how to write passive voice for continuous tenses. Please pause the video at this point of time. Continue with your note making. Notes cheyandi. Notes chesaka
పర్ఫెక్ట్ టెన్సెస్ ఎలా రాస్తాము ప్యాసివ్ వాయిస్లో అనేది నేర్చుకోండి. స్టెప్ బై స్టెప్ మేనర్లో కవర్ చేయండి. ఇంతవరకు మనం ఫస్ట్ 6 టెన్సెస్ యాక్టివ్ నుంచి ప్యాసివ్ ఇన్ 2 ways ఎలా రాస్తామని నేర్చుకున్నాము. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోస్లో రిమైనింగ్ 6 ఎలా రాస్తామని నేర్చుకుంటాము. నోట్స్ చూసాక వీడియో కంటిన్యూ చేయండి. సో పర్ఫెక్ట్ టెన్సెస్ ఎలా రాస్తాము. సో గమనించండి, పర్ఫెక్ట్లో ఆల్రెడీ మనకి ఇఫ్ యు నోటీస్ వి ఆల్రెడీ హ్యావ్ పార్టిసిపుల్. హీ హ్యాస్ గివెన్ అంటున్నాము. హీ హ్యాస్ గివెన్ మీ అ బుక్. సో విచ్ ఇస్ కరెక్ట్. ఇది పార్టిసిపుల్. హ్యాస్ పెట్టి గివెన్ అంటున్నాము, కరెక్టే. హ్యావ్ పెట్టి గివెన్ వస్తుంది, సో అది పార్టిసిపుల్. మరి ప్రతి ప్యాసివ్ వాయిస్కి కూడా పార్టిసిపులే వస్తుంది అని కూడా చెప్పాను. మళ్ళీ ఆల్రెడీ పార్టిసిపుల్ ఉంటే ఇప్పుడు మళ్ళీ పార్టిసిపుల్ ఎలా రాస్తాము. అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే నెక్స్ట్ పర్ఫెక్ట్ తర్వాత మనకు వచ్చే ఆక్సిలరీ వర్బ్ ఏంటి, పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సో అందులో ఏముంటుంది, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ఉంటుంది. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే మనం హ్యాస్ బీన్ని బారో చేసుకుంటున్నాము. హ్యాస్ బీనో హ్యావ్ బీనో బారో చేసుకుని, హ్యాడ్ బీన్ అంటే పాస్ట్కి బారో చేసుకుని పార్టిసిపుల్కి పెట్టేస్తున్నాము. సో హీ హ్యాస్ గివెన్ మీ ఎ బుక్ అంటే ఎ బుక్ హ్యాస్ బీన్ గివెన్. హీ హ్యాస్ గివెన్, ఎ బుక్ హ్యాస్ బీన్ గివెన్. సో ఇక్కడ హ్యాస్ గివెన్ బికమ్స్ హ్యాస్ బీన్ గివెన్. సో డిఫరెన్స్ ఎలా తెలుసుకుంటాం, మనకి హ్యావ్ బీన్ అన్నా హ్యాడ్ బీన్ అన్నా హ్యాస్ బీన్ అన్నా వచ్చిన తర్వాత జిరండే రావాలని తెలుసు. అలా వస్తే అది యాక్టివ్ వాయిస్. కానీ జిరండ్ రాకుండా పార్టిసిపుల్ వస్తే అది ప్యాసివ్ వాయిస్. సో హీ హ్యాస్ గివెన్ మీ అ బుక్ హ్యాస్ బీన్ గివెన్ బై హిమ్ టు మీ. అదే ఐతో స్టార్ట్ చేసేటప్పుడు ఐ హ్యావ్ వస్తుంది కాబట్టి ఐ హ్యావ్ బీన్ గివెన్ అ బుక్ బై హిమ్. సో సెంటెన్స్లో మీనింగ్ ఏమాత్రం మారట్లేదు. హీ, ఐ, బుక్ ఏది మన నోట్ నుంచి ఫస్ట్ వచ్చేస్తుందో దానికి తగినట్టు ఫ్లోని తీసుకుని ఎలా కమ్యూనికేట్ చేయాలన్న దానికి ప్యాసివ్ వాయిస్ అవగాహన ఉండడం కూడా మనకి ఇంపార్టెంట్. సో రిటర్న్ ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్లో కొంచెం న్యూనెస్ ఉంటుంది కాబట్టి రాస్తూ కమ్యూనికేషన్ ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. హ్యాస్ గివెన్ని పార్టిసిపుల్గా రాసేటప్పుడు పార్టిసిపుల్గానే ఉంటుంది కాబట్టి హ్యాస్ బీన్ గివెన్, హ్యావ్ బీన్ గివెన్ అన్నట్టు మారిపోతుంది. సో ఇది ప్యాసివ్ అని మనం ఒక సెంటెన్స్ని చూడంగానే ఎలా గుర్తించవచ్చు అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ వచ్చాక వర్బ్ జిరండ్లో ఉంటుంది. కానీ ఇక్కడ జిరండ్లో కాకుండా పార్టిసిపులే వస్తుంది. హ్యాస్ బీన్ గివెన్, హ్యావ్ బీన్ గివెన్ అంటే ఇది ఒక పర్ఫెక్ట్ టెన్స్ని మనము ప్యాసివ్ వాయిస్లో రాసాము అని అర్థం చేసుకోవాలి. అదే ఇప్పుడు పాస్ట్ చూడండి. పాస్ట్లో ఏమని వస్తుంది, హీ హ్యాడ్ గివెన్ మీ ఎ బుక్. సో హ్యాడ్ గివెన్ ఏమైపోతుంది, హ్యాడ్ బీన్ గివెన్ అయిపోతుంది. ఓకే, సో హీ హ్యాడ్ గివెన్ మీ అ బుక్. ఓకే, హీ హ్యాడ్ గివెన్ మీ అ బుక్. సరే, హ్యాడ్ గివెన్ ఉంది. అయితే మీతో రాయొచ్చు, బుక్తో కూడా రాయొచ్చు. బుక్తో స్టార్ట్ చేసేటప్పుడు ఎ బుక్ హ్యాడ్ బీన్ గివెన్. A book had been given by him to me. And if you start it with me becomes I. I had been given a book by him. So had given, had been given అని అయిపోతుంది. Let me do it once again. He had given me a book. Starting with book. A book had been given to me by him. I had been given a book by him. అలానే ఫ్యూచర్. ఇక్కడ ఫ్యూచర్లో విల్ హ్యావ్ గివెన్ అని ఉంది. అయితే విల్ హ్యావ్ బీన్ గివెన్ అంటే మనం నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నుంచే మనం ఆక్సిలరీ బారో చేసుకుంటూ ఇక్కడ మనము గివెన్ అని రాస్తున్నాము. ఈ ఆక్సిలరీ వర్బ్స్ ఎలా మారుతుంది అనేది మీరు మెయిన్గా గమనించాలి. హ్యాస్ బీన్ గివెన్, హ్యాడ్ బీన్ గివెన్. అదే విల్ హ్యావ్ గివెన్ అని ఉంది, అదేమవుతుంది విల్ హ్యావ్ బీన్ గివెన్ అని అయిపోతుంది. ఓకే, సో హీ విల్ హ్యావ్ గివెన్ మీ ఎ బుక్ బిఫోర్ మై ఫాదర్ కమ్స్. మా నాన్న వచ్చేలోపు వాడు నాకు ఒక బుక్ ఇచ్చేస్తాడు. ఒక బుక్ మా నాన్న వచ్చేలోపు వాడు ఇచ్చేస్తాడు. అలా మా ఫ్లో అలా వచ్చేసినప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్తున్నాము, ఎ బుక్ విల్ హ్యావ్ బీన్ గివెన్ బై హిమ్ టు మీ.
ఐ విల్ హ్యావ్ బీన్ గివెన్ అ బుక్ బై హిమ్. అలా ఐతో స్టార్ట్ చేస్తే. సో ఈ విల్ హ్యావ్ బీన్ గివెన్ అనేది చూడండి ఎలా వస్తుంది అనేది. విల్ హ్యావ్ గివెన్నే మనము ప్యాసివ్లో విల్ హ్యావ్ బీన్ గివెన్ అని చేస్తున్నాం. హీ విల్ హ్యావ్ గివెన్ మీ ఎ బుక్ విల్ హ్యావ్ బీన్ గివెన్ బై హిమ్, ఐ విల్ హ్యావ్ బీన్ గివెన్ అ బుక్ బై హిమ్. సో దిస్ ఈజ్ హౌ యూ రైట్ ద పర్ఫెక్ట్ టెన్సెస్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు ఏం రావచ్చు అంటే, సార్ హ్యాస్ గివెన్ అని చెప్పినప్పుడు హ్యాస్ బీన్ గివెన్ అని చేసేస్తున్నాము. సో ఈ హ్యాస్ బీన్ అనేది మనం నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నుంచి తీసుకుని ఇక్కడ పెట్టేస్తాము. మళ్ళీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా రాస్తాం సార్ అన్న డౌట్ మీకు రావాలి. పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ప్యాసివ్ ఎలా రాస్తాము? హ్యాస్ బీన్ కూడా యూజ్ చేసేసాము ప్యాసివ్లో. ఇప్పుడు అందులో యాక్టివే హ్యాస్ బీన్తో ఉంటుంది, రైట్? పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఎలా వస్తుంది మనకి? హ్యాస్ బీన్ గివెన్, హ్యాడ్ బీన్ గివెన్, విల్ హ్యావ్ బీన్ గివెన్ అని వస్తుంది. ఓకే, సో హీ హ్యాస్ బీన్ గివింగ్ మీ బుక్స్ అని ఉంది. హీ హ్యాస్ బీన్ గివింగ్ మీ బుక్స్ అంటే హ్యాస్ బీన్ గివింగ్. ఇక్కడ ఏమవుతుంది? హ్యాస్ బీన్ గివింగ్. ఓకే, హ్యాస్ బీన్ గివింగ్. కేర్ఫుల్లీ చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను ఐఎన్జీ వచ్చేటప్పుడు ప్యాసివ్లో ఖచ్చితంగా బీయింగ్ వస్తుంది అని. సో ఇక్కడ హ్యాస్ బీన్ గివింగ్లో హ్యాస్ బీనే వస్తుంది. కానీ ఇప్పుడు మనం ప్రీవియస్ చూసుకుంటే ఇక్కడ హ్యాస్ గివెన్ని హ్యాస్ బీన్ గివెన్ అని పెట్టాము. కానీ ఇక్కడ యాక్టివ్లోనే హ్యాస్ బీన్ వచ్చేసాక ప్యాసివ్ ఎలా రాస్తామంటే హ్యాస్ బీన్ గివింగ్ బికమ్స్ హ్యాస్ బీన్ బీయింగ్ గివెన్. వై గివెన్? బికాజ్ ఇట్ ఈస్ ప్యాసివ్. బట్ హౌ ఆర్ యూ మేకింగ్ ఇట్ డిఫరెంట్? బై యాడింగ్ బీయింగ్. సో ప్యాసివ్ ఆఫ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ ఇంతకుముందున్న ప్యాసివ్ని కంపేర్ చేసుకుంటే మనం బీయింగ్ యాడ్ అవుతుంది ఇక్కడ, అదే డిఫరెన్స్. సో హ్యాస్ బీన్గానే ఉంది, గివింగ్ ఏమో గివెన్ అయిపోతుంది ఎందుకంటే ప్యాసివ్ పార్టిసిపుల్లో ఉండాలి కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ బీయింగ్ యాడ్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఐఎన్జీ యాక్టివ్లో ఉంటే ప్యాసివ్లో బీయింగ్ 100% ఉంటుంది. సో హీ హ్యాస్ బీన్ గివింగ్ మీ బుక్స్. A book has been being given by him to me. Understand the difference. A book has been being given by him to me. Or I have been being given. I have been being given. ఇవంతా ఒకటే verb అన్నమాట. And auxiliary verb is have been being given. Okay. I have been being given a book by him. Suppose if you notice the past, now it is he had been giving. So he had been giving అంటే passive ఏమైపోతుంది? had been being given అయిపోతుంది. had been being given. he had been giving అనేది has been being given అని అయిపోతుంది. Okay, make this had, make this also had. Okay, there's mistake there, it is had. Okay, so he had been giving me books. A book had been being given by him to me. Make this book because మనం passive లో book అనే రాస్తున్నాం కాబట్టి just make it a book. Okay, a book had been being given by him to me, or I had been being given a book by him. నో స్టార్టింగ్లో ఇవన్నీ రాసేటప్పుడు చెప్పేటప్పుడు కొంచెం తేడాగా డిఫరెంట్గా అనిపించవచ్చు బికాజ్ యూ నాట్ ఫెమిలియర్. ముందు చెప్పినట్టు ఇట్స్ ఓకే, ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, రాయడం ప్రాక్టీస్ చేయండి. ఈ హ్యాడ్ బీన్ గివింగ్ని హ్యాడ్ బీన్ బీయింగ్ గివెన్గా ఎలా మారుతుంది, మారేటప్పుడు ఎలా రాయాలి, సబ్జెక్ట్ ఎలా పెడుతున్నాం, ఆబ్జెక్ట్ ముందు పెట్టి ప్యాసివ్లు ఎలా రాస్తున్నాం, 2 ఆబ్జెక్ట్స్ ఉంటే 2 ప్యాసివ్లు ఎలా రాస్తున్నాం, ఇలా కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు బ్రెయిన్కి మీరు సిగ్నల్ చేస్తున్నారు ఈ కొత్త ప్యాటర్న్స్ పికప్ చేసుకో, సో దట్ నా కమ్యూనికేషన్ వచ్చేటప్పుడు రెడీమేడ్గా సెంటెన్సెస్ మాట్లాడడానికి ఉండేనట్టు. సో అందుకని రిటర్న్ ప్రాక్టీస్ చేయండి అంటాను. ఇవన్నీ వినడానికి కొంచెం బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి వచ్చేసాక మీకే ఆ ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది మైండ్లో, అప్పుడు కమ్యూనికేషన్ చాలా ఈజీ అయిపోతుంది. సిమిలర్లీ ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంది. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎట్లా ఉంది? హీ విల్ హ్యావ్ బీన్ గివింగ్ మీ బుక్స్ అని ఉంది. హీ విల్ హ్యావ్ బీన్ గివింగ్ మీ బుక్స్. సో ఇక్కడ వచ్చేదే విల్ హ్యావ్ బీన్ గివింగ్ అని వస్తుంది.
సో ఇది చాలా పెద్దగా అయిపోతుంది, ఎందుకంటే మనకి ఇందులోనే 3 ఆక్సిలరీ వర్బ్స్ తర్వాత వర్బ్ వచ్చింది. సో ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ప్యాసివ్లో రాసేటప్పుడు హ్యాస్ బీన్ వచ్చి బీయింగ్ వచ్చి గివెన్ వస్తుంది. ఓకే ఓకే దిస్ ఈజ్ నాట్ హ్యావ్, ఇది ఇక్కడ మళ్ళీ విల్ హ్యావ్ ఏ వస్తుంది. దిస్ ఈజ్ మిస్టేక్ అగైన్, ఐఎమ్ సారీ ఫర్ దాట్, ప్లీజ్ బేర్ విత్ మీ. ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే విల్ హ్యావ్ బీన్ గివింగ్ అలానే ఉంటూ ఇక్కడ మధ్యలో బీయింగ్ వచ్చి ఇది గివెన్ అయిపోతుంది. అట్లానే సో ఏ బుక్ విల్ హ్యావ్ బీన్ బీయింగ్ గివెన్ బై హిమ్ టు మీ. I will have been being given a book by him. Okay, let's do this again because this is somewhat tricky. He will have been giving me books. A book will have been being given by him to me. I will have been being given a book by him. Let me do it again. He will have been giving me books. A book will have been being given by him to me. I will have been being given a book by him. Okay, please make this book because మనం సింగులర్ ప్లూరల్ కూడా సేమ్గా మెయింటైన్ చేస్తాము యాక్టివ్ ప్యాసివ్లో. ఓకే సో దిస్ ఈజ్ హౌ యూ మస్ట్ ఫస్ట్ లెర్న్ హౌ టు రైట్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఫస్ట్ ఎలా రాయాలి ప్రాక్టీస్ చేయండి. మన భాషలో ట్రాన్స్లేషన్ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే వాడు నాకు ఒక బుక్ ఇచ్చాడు. సో వాడు ఇచ్చాడు కాబట్టి వాడు అంటే అది సబ్జెక్ట్. వాడు నాకు బుక్ ఇచ్చాడు, ఒక బుక్ వాడు నాకు ఇచ్చాడు. మన భాషలో చూడండి ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చాలా ఈజీగా ఫ్రేమ్ చేసేయచ్చు, ఎందుకంటే ఇక్కడ ఆక్సిలరీ వర్బ్స్ ఏం మారట్లేదు కాబట్టి. ఇచ్చాడు లాగానే ఉంది. బుక్ ఫస్ట్ పెట్టినా వాడు పెట్టినా నేను పెట్టినా, సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ దీస్ సెంటెన్సెస్ అరౌండ్. ఓకే బట్ ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ టు లెర్న్ హౌ ద ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ చేంజింగ్ ఫర్ ద ప్యాసివ్ వర్బ్. ఓకే రాముడు రావణని చంపాడు, రావణ రాముడి చేత చంపబడ్డాడు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో అలాంటి డిఫరెన్సెస్ ఈ 12 టెన్సెస్కి ఎలా ఉంటాయి, ఎలా రాయాలి, అలా 2 ఆబ్జెక్ట్స్ ఉంటే కూడా ఎలా రాయాలి అని నేర్పించాను. రిటర్న్ ప్రాక్టీస్ చేయండి, యూ విల్ స్లోలీ అండర్స్టాండ్ ద ట్రాన్స్లేషన్. ఓకే సో వాట్ ఈస్ యువర్ హోంవర్క్? యువర్ హోంవర్క్ ఈజ్ రైట్ దీస్ సెంటెన్సెస్ షోన్ హియర్ వన్స్ అగైన్. ఇప్పుడు మీరు నోట్స్ చేసుకున్న నోట్స్ని చూడకుండా ఇదే టేబుల్ని మీరు సొంతంగా a book has been given to me, I was being given a book, he was giving me a book. ఈ ప్యాటర్న్ని మీరు ఇంకొకసారి ఈ టేబుల్ మొత్తం రాయండి. ట్రాన్స్లేషన్ ప్రాక్టీస్ కూడా చేయండి. తర్వాత మెటీరియల్ ఒక లింక్లో ఒకటి ప్రొవైడ్ చేయబడుతుంది ప్రాక్టీస్ కోసం. ఆ మెటీరియల్ని డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్స్ తీసుకొని ఇక్కడ రిటర్న్ ప్రాక్టీస్ కూడా చేయండి ఫర్ అడిషనల్ ప్రాక్టీస్. ఓకే సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మాత్రమే మీకు ఇంగ్లీష్ ఇంత ఈజీగా అండ్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్తో తెలుగులో దొరుకుతాయి. అలానే కెవిన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కంప్లీట్ లెర్నింగ్ సిస్టమ్ ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి వీడియోని ఫాలో చేయండి. ఇంగ్లీష్లో మీరు సులువుగా మాట్లాడగలుగుతారు.